తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఓబీసీ నేత సీఎం అవుతారన్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమన్న మహేష్ కుమార్ దీనిపైన అన్ని పార్టీలు కేంద్రంపైన ఒత్తిడి తేవాలని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాటల తూటాలతో తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. శాసనసభతో పాటు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న క్రమంలో నాయకుల మాటలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు కుదిపేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు శాసన మండలిలో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడే కావచ్చు, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలకు తీవ్రంగానే ఇబ్బందులు కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న పీసీ కులగణనకు సంబంధించిన వ్యాఖ్యల్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే భవిష్యత్తులో ఓబీసీ ఈ నేతనే సీఎం అవుతారని చెప్పిన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అన్ని పార్టీలు కలిసి ఇటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు డిమాండ్ చేస్తూనే ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక దిశానిర్దేశాన్ని ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఓబీసీకి సంబంధించిన నేత సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఎక్కడి వైపు దారితీస్తాయన్న సందిగ్ధంతో అయితే లేకుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ను గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రాంతంలో డిక్లరేషన్ పై ఇక్కడ వ్యాఖ్యలు చేశారు. ఈ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు అసెంబ్లీలో నాకు రావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాటలు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఒక దిశానిర్దేశన సైతం ఇస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు సంబంధించిన 42% వాటా అనేది స్వచ్ఛమైన వైఖరి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఒకవైపు తాత్కాలం జరుగుతున్న సందర్భాల్లో ఇటు ఈ బిల్లుపై బీసీ డిక్లరేషన్ బిల్లుపై ప్రధాన చర్చ మొత్తం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వైపులే ముఖ్యమంత్రి రేసులో ఇప్పుడు ప్రధానంగా ఈ డిక్లరేషన్ బిల్లు బీసీకి సంబంధించిన నేతనే కావాలని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే రాబోయే భవిష్యత్తుకు ఓబీసీ నేతనే సీఎం అవుతారని ఈ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో చేసిన మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయని చెప్పేసి రాజకీయ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలకు ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తుంటే మనకు జోరుగానే చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటు కేంద్రం సైతం దీనికి సహకరించాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అన్ని పార్టీలు కలిసి ఈ డిక్లరేషన్ పై కేంద్రంపై మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు డిక్లరేషన్ తీసుకొచ్చే బాధ్యత మనందరిపై ఉందని చెప్తూనే ఈరోజు ఓబీసీకి సంబంధించిన నేత ఈరోజు రాష్ట్రంలో రాబోయే సీఎం అవుతారన్న చేసిన వ్యాఖ్య ఎట్లా ఉంటారని చెప్పి దానిపై ఒకవైపు సమాలోచన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు శాసన మండలి సమావేశంలో చూస్తుంటే మనకు మహేష్ కుమార్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో దిశానిర్దేశాలు పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో వైపు కొలిక్కి సందర్భంలో ఈ పరిస్థితుల్లో ఓబీసీకి సంబంధించిన నేత ఈ రోజు ముఖ్యమంత్రి అవుతారనే చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయన్న దానిపై ఇటు రాజకీయ విశ్లేషకులు అనేక మంది ఏదేమైనా ఈరోజు శాసన మండలిలో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ నాయకుల్లో ఒక ప్రశ్నార్థకంగా ఎట్లా ఉంటాయనే దానిపై సైతం ఒక దృష్టి సారించే ఆస్కారం సైతం ఉందని ఎట్లాగో చెప్పొచ్చు మనం కొంత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.